నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. పహల్గామ్ దాడితో మాకు సంబంధం లేదు అని పాకిస్తాన్ వాదిస్తోంది సార్. కానీ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చాలా క్లియర్గా చెప్పేశారు, ఉగ్రవాదం ఉంది, కొన్ని దేశాల ప్రయోజనాల కోసం మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము అని గతంలో ఖవాజా ఆసిఫ్ కమెంట్ చేస్తే, రీసెంట్గా మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా దీన్ని అంగీకరించారు సార్. టెర్రరిస్టుల విషయంలో తమ దేశానికి ఒక గతం ఉంది, ఇదేమీ రహస్యం కాదు అని చెప్పి. భారత్ మొదటి నుంచి ఇదే కదా సార్ చెప్తోంది. అంటే భారత్ వాదనతో ఈ నాయకులు సమర్థించినట్ట వాదనని. అంటే బిలావల్ భుట్టోనే కాదు, పాకిస్తాన్ లీడర్స్ రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీకు బిలావల్ భుట్టో స్టేట్మెంట్ అంతకుముందు చూస్తే, సింధు నాగరికత మేమే కస్టోడియన్, సింధు నదిలో నీళ్లు గనక ప్రవహించకపోతే రక్తం ప్రవహిస్తుంది అన్నాడు. అసీం మునీర్ కన్నా తీవ్రంగా మాట్లాడాడు. ఎవరి రక్తం ప్రవహిస్తుంది అంటే ఉద్దేశం ఏంటి అంటే, సింధు నది జలాలను పాకిస్తాన్కి ఆపాం కనుక అందులో రక్తం ప్రవహిస్తుంది అని. కానీ రక్తం ప్రవహిస్తుంది అంటే మేము భారతీయులను చంపేస్తామని కదా ఆ దేశ నాయకులు మాట్లాడే తీరు. కానీ తెలియదు కావచ్చు, ఒక సింధు నదిలో కాదు, సింధు, జీలం, చినాబ్ అన్ని నదుల్లో పాకిస్తాన్ వాళ్ళ రక్తం కూడా పారుతుంది. ఒక్క రక్తం పారదు యుద్ధం అంటే జరిగితే. పాకిస్తాన్ ఎక్కువ నష్టపోతాం మనకన్నా. అంటే ఆర్మీకి కనీసం ఇదివరకు ఉన్న సపోర్ట్ కూడా లేదు. మీరు పాకిస్తాన్ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు చూస్తే ఆర్మీ పైన కేవలం ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులే కాదు, అసలు సాధారణ పాకిస్తాన్ ప్రజలకే పాక్ ఆర్మీ పైన నమ్మకం పోయింది. ఎందుకంటే ఇప్పుడు బిలావల్ భుట్టో తాత జుల్ఫికర్ అలీ భుట్టోను చంపింది ఆర్మీ. బిలావల్ భుట్టో మదర్ బెనజీర్ భుట్టోను చంపితే ఇప్పటి వరకు ఆ కేసు లేకుండా చేసింది ఆర్మీ. ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ను పదవి నుంచి తొలగించి జైల్లో పెట్టింది ఆర్మీ. ఇలా ఆర్మీ ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్ వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా నవాజ్ షరీఫ్, భుట్టోలకు వ్యతిరేకంగా షరీఫ్లకు వ్యతిరేకంగా భుట్టోలను ఇలా ఆర్మీ చేస్తూ వచ్చింది. అందువల్ల ఆర్మీ బాధితులు ఈవెన్ బిలావల్ భుట్టో కూడా ఆర్మీ బాధిత కుటుంబమే. మరి ఆర్మీ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నట్టు, ఆర్మీ కరసన్నల్లో ఆర్మీ ప్రమోట్ చేస్తే బతకాలని కోరుకునే నాయకులు వీళ్ళంతా. సో అందువల్ల ఈ మాటలు కొత్త ఏమీ కాదు ఇండియాకు. సో మీకు ఇప్పుడు బిలావల్ భుట్టో ఏమంటాడు, నిజమే గతంలో మేము తీవ్రవాదుల్ని ప్రోత్సహించింది ప్రమోట్ చేసింది నిజమే, కానీ ఇప్పుడు మేము సంస్కరించుకున్నాం, అలాంటి తీవ్రవాద సంస్థల్ని మేము ఇప్పుడు ప్రోత్సహించడం లేదు అంటాడు. అంటే అట్లీస్ట్ గతాన్ని యాక్సెప్ట్ చేశారు, ప్రజెంట్ యాక్సెప్ట్ చేస్తలేరు. 4 రోజుల తర్వాత దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. డిఫెన్స్ మినిస్టర్ కూడా మేము 30 ఏళ్ళుగా ఈ డర్టీ వర్క్ అమెరికా కొరకు, వెస్ట్ కొరకు, యూకే కొరకు చేశాం. సోవియట్కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో మేము అమెరికాతో కలిసి అమెరికా కోసం తీవ్రవాదులను ప్రోత్సహించి ఉండకపోతే, తర్వాత 9/11 తర్వాత అమెరికాతో కలిసి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయకపోతే మా క్రెడిబిలిటీ చాలా ఉండేది అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నాడు. అంటే ఒకవైపు తమకు తీవ్రవాదానికి ఉన్న సంబంధాన్ని పాకిస్తాన్ నాయకులే పదే అంగీకరిస్తున్నాడు. డిఫెన్స్ మినిస్టర్ అంగీకరించారు, ఇప్పుడు బిలావల్ భుట్టో అంగీకరిస్తున్నారు. మరోవైపు భారతదేశం పైన కారాలు మిరియాలు నొరుతూ, కత్తులు నొరుతూ మేము అంతోళ్ళం కాదు, మేము ఇంతోళ్ళం కాదు అని మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరే అంగీకరిస్తున్నారు కదా తీవ్రవాదులకు మేము మద్దతు ఇచ్చాం. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయితే వి హావ్ బ్యాక్డ్, సపోర్టెడ్, ట్రైన్డ్, ఫండెడ్ టెర్రరిస్ట్ అన్నాడు. 4 పదాలు వాడాడు, బ్యాక్డ్, సపోర్టెడ్, ట్రైన్డ్, ఫండెడ్. స్కై న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. సో ఇంత క్లియర్ స్కై న్యూస్ జర్నలిస్ట్ చాలా సూటిగా అడిగాడు, మీరు ఒప్పుకుంటారా తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చిన మాట నిజం కాదా అంటే నిజమే ఇచ్చాము. సో ఇప్పుడు వాదన ఏంటంటే కొత్తగా ప్రపంచం ముందు గతంలో ఇచ్చావు ఇప్పుడు ఇవ్వడం లేదు, సో ఎవరైనా ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, లివర్ చెడిపోయింది అనుకోండి, ప్యాంక్రియాస్ చెడిపోయింది అనుకోండి, ఏమైనా మందలవాటు ఉందా నీకు అన్నాడు. అంతకు ముందు తాగేవాడిని ఇప్పుడు తాగుతలేను, లేదంటే ఇప్పుడు ఒక్క పెగ్గు ఇప్పుడు చాలా తగ్గించాను అని డిఫెండ్ చేసుకుంటారు. చూడండి ఏమన్నా చూడండి. సో ఎందుకంటే తన ఆరోగ్యాన్ని తానే చెడగొట్టుకున్నానని చెప్పదలుచుకోలేదు. అందువల్ల ఆ సెన్స్ ఆఫ్ గిల్టీ నుంచి వచ్చే మాట ఏంటంటే
మీరు అనేది నిజమే, కానీ చాలా రోజులే ఆపేసి ఈ మధ్య తాగడం లేదు అంటారు. ఏమన్నా లంగ్ క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు చూస్తూనే పోయాను అనుకోండి, ఇదివరకు నేను డబ్బాలు తాగేవాడిని సిగరెట్లు, కానీ చాలా రోజులైందండి మానేసి అంటాడు. కానీ నువ్వు 2 ఏళ్ళ కింద మానేసినా అప్పటి ప్రాబ్లం రాదా? మీరు అదనంగా సిగరెట్ తాగితే నీకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మందు డోసు పెరిగితే మీకు మద్యం ఎక్కువ తాగితే మీకు లివర్ సెరోసిస్, ప్యాంక్రియాటిస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అదే. ఇప్పుడు తీవ్ర దాడులు జరిగింది కనుక మేము గతంలో చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆపేసాం. ఇప్పుడు చేయడం లేదు అంటే ఇప్పుడు ఆపేసి తాగుతుందా? ఒక టెర్రర్ మిషనరీ క్రియేట్ చేసి పెట్టి ఆ టెర్రర్ మిషనరీ పాకిస్తాన్ రాజ్య వ్యవస్థలో భాగమై, పాక్ ఆర్మీలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలో భాగమై మేము మార్చాము, మేము ఆపాము అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేయాలి? అందువల్ల అది పాకిస్తాన్ నాయకుల వ్యాఖ్యలు ఆ దేశ సెన్స్ ఆఫ్ గిల్టీని, మేము దోషులము అనే భావన వాళ్ళకు కూడా తెలుసు కనుక వాళ్ళ సెన్స్ ఆఫ్ గిల్టీని, సెన్స్ ఆఫ్ హెల్ప్లెస్నెస్, నిస్సహాయతను తెలియజేస్తాం తప్ప ఇంకోటి కాదు.